సరే మీరేదో కోట్ చేశారు కదా! దాన్ని నేను మీకు ఇంకోసారి చూపిస్తాను. తిరిగి ఆధారాలు చూపిస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా! కేవలం ఒక సదుద్దేశంతోనే చెప్తున్నాను. పురాణాల పట్ల నాకున్న గౌరవ దృష్టి చెప్పాను. మీకు ఉన్నటువంటి తొందరపాటు, ఆ తుత్తర స్వరానికి ఖచ్చితంగా కళ్ళెము అవసరమనే భావన నాకుండడం వల్ల ఇది చూపిస్తున్నాను. చూడండి ఏమన్నారు మీరు? వదినకు కడుపు చేయడం మరిది ధర్మం అనే టైటిల్ పెట్టి దానికి ఆదికాండం 38వ అధ్యాయాన్ని కోట్ చేశారు కదా! ఇప్పుడు నేను చూపించేది మీరు ఒకసారి చూడండి. చూడండి మనుస్మృతిలో నుండి చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. మనుస్మృతి గ్రంథం 9వ అధ్యాయం శ్లోకం 59-60. ఆ తర్వాత నారదా స్మృతి 12వ అధ్యాయం శ్లోకం 79-81. ఈ శ్లోకాల్లో మీరు ఉన్న వాటిని చక్కగా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చదువుతున్నాను చూడండి నారదా స్మృతిలో నుండి. భర్త చనిపోయిన స్త్రీకి సంతానం కలగాలంటే తన భర్త యొక్క తమ్ముడు పెద్దల అనుమతితో శరీరం నిండా స్వచ్ఛమైన వెన్న పూసుకొని తన అన్న భార్యతో కలిసి సంతానం కలిగించాలి. అబ్ క్యా బోల్తే బోలో. ప్రాస బాగానే మాట్లాడుతున్నారు కదా మీరు రాధా మనోహరన్ దాస్ గారు. దీనికి సమాధానం ఏమిటి చెప్పండి?